తెలుగు గొప్పతనం గురించి ప్రతిబింబించడమే తెలుగు మహాసభల ఉద్దేశమని గజల్ శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు జరగనున్నాయి. రాబోయే తరానికి తెలుగు భాష సాంప్రదాయాల గొప్పతనం గురించి తెలపాలన్నారు. తెలుగు మహాసభలు పెట్టడం చాలా సంతోషంగా ఉందంటున్న గజల్ శ్రీనివాస్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. బైపాస్లో ప్రపంచ తెలుగు 3వ మహాసభలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. గజ్జల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఈ తెలుగు మహాసభల యొక్క ఉద్దేశం ఏంటి, రాబోయే తరానికి తెలుగు గురించి ఏం చెప్పమంటారు? మనతో మాట్లాడానికి గజ్జల శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి తెలుగు మహాసభల ఉద్దేశం ఏంటి, రాబోయే తరానికి తెలుగు గురించి ఏం చెప్పబోతున్నారు? ప్రతి నోట తెలుగు మాట, ఇదే మా ఆశయం. ఆంధ్రమేవ జయతే, ఈ ఆంధ్ర భాష ఎప్పుడు విజయం సాధిస్తూ ఉండాలన్నది మా ట్యాగ్ లైన్, మా విన్నపం. ముఖ్యంగా మీరు చూసారు, ఈ ప్రాంగణంలో వేరే వాళ్ళు ఎవరైనా తెలుగు మహాసభలు చేస్తే, అంటే ఇటువంటి మా సభలు చేస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఇవాళ ఈ ప్రాంగణం అంతా కూడా ఉదయం నుంచి చూస్తున్నాం కదా, 70% యువతీ యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. లోపల ఈ 3 రోజులు కూడా ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు గారి ప్రధాన వేదిక పైన కొన్ని వేల మంది విద్యార్థులు తెలుగు భాష పైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భాష మన ఆస్తి, భాష మన అస్తిత్వం, భాష మన ఉనికి. మనం ఏమని చెప్పుకోవాలి? నేను మాట్లాడితే నేను తెలుగువాడిని తెలుస్తుంది, మౌనంగా ఉంటే మనం ఎవడని తెలుస్తుంది? మనం ప్రపంచానికి తెలియాలంటే డబ్బున్నాడనో మరొకడనో అని తెలుసుకోకూడదు. నేను నా ఉనికి, నా భాష, ఆ ఉనికి తెలుసుకోవడమే మన పరమార్థం. ఒక రోజున మన భాష బట్టే మనల్ని ప్రజలు గుర్తుపడతారన్న విషయం మనం మర్చిపోవద్దు. ఆ గుర్తు కోసం, ఆ మూలాల కోసం ఈ చిన్నపిల్లలు, ఈ పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా నేను ఎంత గొప్ప భాష నుంచి వచ్చాను, ఏ ప్రాచీన భాష నుంచి వచ్చానని అందరికీ తెలియాలి. చాలామంది చెప్తుంటారు, నేను ఏ కులం నుంచి పుట్టాను, లేకపోతే నాది ఈ వంశం అని చెప్తారు. మనది బంత భారతీయం, మన భాష తెలుగు భాష, ఈ నేలపైన ఉన్నాము, అది మర్చిపోవద్దు. సరే, తెలుగు సాంప్రదాయాలు రాను కరుమరుగవుతుంది, ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దంటే ఎట్లాగా? ఇప్పుడు ఆంగ్ల భాష బ్రతకడానికి, ఆంగ్ల భాష బ్రతికేందుకు, ఆంధ్ర భాష జీవించేందుకు. మనము గొప్పగా జీవించాలి, వాల్యూస్ తోటి అది అనుకుంటే కనుక మనము మాతృభాషలోనే అన్నీ వినాలి, అన్నీ చదవాలి. ఏదో ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటాం, అయిపోయింది. ఒకసారి విమానం ఎక్కాం, దిగిపోయాం, అలా ఉండాలి. ఆంగ్ల భాష అంతవరకు ఉపయోగించాలి. మనిషి జీవించడానికి మాతృభాషలో మనం మాట్లాడుతుంటే ఆనందమే వేరు. కాబట్టి డబ్బుంటే అన్నీ ఉంటాయని అనుకోవద్దు. కోవిడ్ టైంలో మిలియన్స్ ట్రిలియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పిల్లు బతికించలేదు వాళ్ళని, అర్థమైందా? కాబట్టి డబ్బేదో బతికిచ్చేస్తుంది అనుకోవద్దు. ఆంగ్ల భాష నేర్చుకుని మేము కాదంటలే, కానీ మాతృభాషలోనే ఆలోచించండి, మాతృభాషలో జీవించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనం ఒక విలువలు కలిగినటువంటి మనిషిలాగా మనం జీవించగలుగుతానని నా ఉద్దేశం. సార్, అంతేకాకుండా కూడా ఈరోజు మొదటి రోజు అయిపోయింది, రేపు ఎల్లుండి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు వచ్చి మన ప్రాచీన కవులు, ప్రాచీన రచయితలు, ప్రాచీన నటులు, గొప్ప కళాకారులు వారందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వబోతున్నారు. తెలుగు తోరణం అనేటువంటి ఒక గొప్ప నృత్య రూపకం ప్రదర్శించబోతున్నాం. తెలుగువాడన్న ప్రతి ఒక్కడూ అది చూడాలి. అది చూస్తే ఆహా, నేను ఇంత గొప్ప జాతి నుంచి వచ్చానా అని గర్వపడతాడు. ఖడ్గతిక్కన అనేటువంటి గొప్ప నాటకం ఉంది. అలాగే మన గద్దర్ గారు అమ్మాయి వెన్నెల గారు కూడా మంచి సాంస్కృతిక ప్రదర్శన, జానపదాలు పాడబోతున్నారు సాయంత్రం. రేపు మారిషస్ దేశాధ్యక్షులు వస్తున్నారు రేపు. అలాగే ఉత్తరాఖండ్ ఉత్తరాధికారి ముకుందానందగిరి స్వామివారు వస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం ఆంధ్ర సారస్వత విశిష్ట సేవా పురస్కారాలు ఇవ్వడానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, ఎల్లుండ మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన రాజధాని అమరావతి రాజధాని రూపశిల్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు, అలాగే రేపు మధ్యాహ్నం శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు,
అలాగే ఎన్వి రమణ గారు, జస్టిస్ కృష్ణమోహన్ గారు, ఇలా ఎంతోమంది మహానుభావులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. రేపు ఎల్లుండ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు, కమెడియన్స్ని కూడా ఆహ్వానించాం. రేపంతా కూడా సినిమా వాళ్ళతో ఈ క్యాంపస్ అంతా నిండిపోతుంది రేపంతా కూడా. ధన్యవాదాలు. అందరూ కూడా రండి. తెలుగు పండుగను మనం అద్భుతంగా జరుపుకుంటున్నాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ పిలుపు. మీ గజల్ శ్రీనివాస్. నమస్కారం. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పేసి, అంతేకాకుండా కూడా తెలుగు అనేది మన యొక్క హక్కు అని, తెలుగుని నేర్చుకోవాలి, తెలుగుని తప్పనిసరిగా బతికించాలి, తెలుగులోనే అందరూ మాట్లాడాలి, తెలుగు మాట్లాడితే చాలా గౌరవంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఒక పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ అలోక్తో నరసింహారావు, HM TV, గుంటూరు.